రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. జయ జయ జ్యోత్స్న శ్రీమతి శ్రీనివాంత మహాదేశికాయ నమః. దేశిక వాణి ఈ ఒక ఉపన్యాస శీర్షికలో 29వ ఉపన్యాసం నాల్పాకం డాక్టర్ ఉభయ వేదాంత విద్వాంసులు శ్రీ వాసుదేవాచార్య స్వామి యొక్క తమిళ ఉపన్యాసం నుంచి తెలుగు అనువాదము. ఈరోజు కామాన్ని అదుపులో ఎలా పెట్టుకోవాలి. ఈ కామం అనేది ప్రాకృతికంగా అందరికి ఉండేది, అందరికి కూడా అది కామన్గా ఉంటుంది. అందుకే కామం, మనుషులు, పక్షి, మృగములు అన్నిటి కూడా ఈ కామం అనేది ఉన్నది. శాస్త్రం ఏమంటుందంటే ఇది అందరికీ ఉన్న మనుష్యులైన మనము దాన్ని అదుపులో పెట్టుకోవాలి అంటుంది శాస్త్రం. శాస్త్రం ఎల్లప్పుడూ కూడా వేదము శాస్త్రము ఇది ప్రకృతియో, ఇది న్యాచురల్, దాని గురించే మనకు చెప్తుంది. అంటే దాంట్లో మనం ఎలా ఉండాలి, ఆ ప్రాకృతిక విషయములో మనం ఎలా వర్తించాలి అంటుంది. ఉదాహరణకు ఆహారం అందరికి కూడా సమానం కదా, కానీ మనకు నియమములు చెప్పినది మనుషులకు. ఏది తినాలి, ఎలా తినాలి, ఏ సమయంలో తినాలి, ఎప్పుడు తినకూడదు, ఏది తినకూడదు అని, ఎలా తినాలి, ఇవన్నీ కూడా భోజనం ఆహార నియమం ఉన్నది కదా. అలాగే కామం అనేది అందరికీ ఉన్నా మనం దాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఒక మనుష్యుడుగా దాని ఒక అదుపులో మనం ఉండకూడదు. కృష్ణుడు మన భగవద్గీతలో భగవంతుడు అనుగ్రహించి చక్కగా ధర్మ అవిరుద్ధమైన కామం అంటున్నారు. ధర్మానికి కట్టుబడి ఉండాలి కామం. ఒకడు భగవద్గీత విన్నాడు, కామాన్ని ఎలాలో అదుపులో పెట్టుకోవాలి అని ఆలోచించి ఏదో ఒక దైవాన్ని పట్టుకోవాలి కదా అనుకున్నాడు. ఏ దైవాన్ని మనం సేవించాలి? మొదటి బ్రహ్మం ఎవరు? మనకు తెలిసినది బ్రహ్మ, సృష్టికర్త కదా. సరే, వారి దగ్గర వెళదామని వెళ్ళాడట. కానీ వారి చరిత్రాన్ని చూస్తే వారే కామానికి వారు కామము యొక్క అదుపులో ఉన్నట్టు కనిపిస్తుందట. తన భార్య అయిన సరస్వతిని తన నాలికలో పెట్టుకున్నారు. అంటే భార్య చెప్పిన మాట అది దాటకూడదు, వారు కూడా మాట్లాడలేదు అన్నట్టు కనిపిస్తుంది. సరే అని ఈ భక్తుడు శివుడి దగ్గర వెళ్ళాడట. శంకరుడు తన శరీరం ఒక భాగమే ఇచ్చేసి, ఆయన అయితే నాలికలో చోటిస్తే బ్రహ్మ తన పత్నికి, వీరు అర్ధనారీశ్వరుడు కదా, శరీరాన్ని సగం వదిలేశారట ఆయనకు భార్య కొరకు అని. సరే, ఇది మన పనికిరాదని విష్ణు దగ్గర వెళ్ళాడట. వారైతే తన హృదయాన్ని ఇచ్చేశాడు, తన వక్షస్థలంలో మహాలక్ష్మికి చోటిచ్చారట. అయితే ఏం చేయాలి, మనం ఎలా కామాన్ని అదుపులో పెట్టుకోవాలి అని కృష్ణుడి దగ్గర వెళ్దాం. భగవద్గీత చెప్పాడు కదా, కామాన్ని అదుపులో పెట్టుకో, క్రోధాన్ని అదుపులో పెట్టుకో అనేవాడిని. అయితే అక్కడ వెళ్తే ఇంకా మోసంగా ఉన్నదట. కృష్ణుడు ఎలా ఉన్నాడు? గోపీ జనస్య వశంబదం, గోపికలకు వశపడి ఉన్నాడు, వాళ్ళ కట్టుబాటులో వీడున్నాడు. అయితే వేదాంత దిశలో వెళ్ళాడట వాడు. స్వామి, ఏ దైవాన్ని నేను కొలిస్తే నా కామం అదుపులో ఉంటుంది అంటే వేదాంత అన్నారట. సాక్షాత్ మన రామానుజుడు భగవద్ భాష్యకారు ఉన్నారండి, వారిని నమ్ముకో, వారి గ్రంథాన్ని సేవించుకో, వారి చరిత్రాన్ని తలచుకో, వారి నామాన్ని కీర్తించు అన్నారట. భగవతి మహిళ మాధ్యో వేదాత్రయే ముఖరైర్ముఖై అనే ఒక శ్లోకంలో, ఇతర సప్తతిలో మదన కదరే నక్లిష్యంత యతీశ్వర సంశ్రయా అని ఒక శ్లోకంలో, చైత్ర ఆర్ధ ఆ నక్షత్రంలో అవతరించిన రామానుజుల యొక్క గ్రంథంలో శ్రీ సూక్తలో మనసు లయిస్తే కామాన్ని జయించవచ్చు అన్నారంట వేదాంత దేశికులు. అయితే అలా ఏమన్నారండి రామానుజుల వారు? విశేషంగా భగవంతుడి దగ్గర భగవంతుడి దగ్గర భక్తి చేసేటప్పుడు ధర్మాన్ని నిలిచిపెట్టి మొట్టమొదటి స్థానంలో, తర్వాత కామాన్ని పెట్టాలి.
మొదటి స్థానంలో ధర్మం ఉండాలి. అయితే ఇంత ముందు చెప్పిన కథ దాన్ని చూస్తే బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళందరూ కూడా ఇది పరిహాసంగా అన్నా కూడా అది ఒక ధర్మాన్ని వాళ్ళు ఆచరించారు అని తెలుస్తుంది. బ్రహ్మ నాలికలో వేదం పలికే నాకు 4 వేదాలు 4 ముఖాలతో పలికించే ఒక నాలిక, అక్కడ సరస్వతి ఉన్నది. అయితే ఏమర్థం, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే మాట అన్నాడే, ఒకే మాటగా ఉండాలి, వేరే మాడకూడదు అనే ఒక ధర్మాన్ని మనకు బ్రహ్మ ఆచరించి చూపిస్తున్నాడు. శంకరుడు తన శరీరంలో సగం ఎందుకు ఇచ్చారంటే అంటే ఇద్దరు కలిసి ఒక కర్మను, ఒక కార్యాన్ని చక్కగా ఇద్దరు కలిసి చేయాలి అనే విషయాన్ని బోధిస్తున్నారు. భేదమే అంటుంది, ఈ యొక్క భర్త యొక్క సగమే పత్ని అంటుంది వేదం. అయితే భర్త ఏ అనుష్ఠానం చేసినా దాంట్లో భార్యకు కూడా దాంట్లో ఒక భాగం ఉన్నది. దానం, యాగం, యజ్ఞము, హోమం, ఉపవాసం ఏదైనా సరే భర్త ఏ ఒక వ్రతాన్ని ఆచరించినా అది భార్యకు కూడా ఉన్నది. కావున శరీరముతో కూడా ఒకటిగానే ఇద్దరు చేయాలని ఒక అర్ధనారీశ్వర తత్వాన్ని చూపిస్తాం, ఆ ధర్మాన్ని చూపిస్తాం మనకు. భగవంతుడు నారాయణుడు తన మనస్సునే ఇచ్చేశాడు. అంటే మనసులో లక్ష్మిని ఎందుకు పెట్టుకున్నాడండి? హృదయంలో. అంటే ఆ హృదయంలో వచ్చే మాట, వచ్చే ఆలోచనే మనకు నోరులో వస్తుంది, అదే శరీరంలో ఒక కార్యంగా పరిణమిస్తుంది కదా. అయితే మనస్సులో లక్ష్మికి చోటిచ్చాడు అంటే ఏమర్థం? మహాలక్ష్మి మరియు నారాయణ ఇద్దరు ఒకే విషయాన్ని తలుచుకుంటారు అని అర్థం, ఐకమత్యాన్ని చూపిస్తుంది. అది కూడా ఒక ధర్మం కదా. ఒకే సంకల్పం చేస్తారట పెరుమాళ్ళు మరి ప్రాట్టి కూడా. ఒండొడియాల్ తిరుమగడం తాను మాగి ఊరి నిனைவாరిండు వీరెల్లాముయ్య అంటున్నారు. అంటే జగద్రక్షణం కొరికే ఒకే సంకల్పంగా ఉంటుందంట. కావున మానసికంగా మనోవాక్కాయములతో ఒక్కడిగా ఉండడమే కుటుంబానికి తత్వం. అది చాలా కష్టం మనకు, ఎందుకంటే ఒక్కొక్కరు కామం, ఒక్కొక్క ఆశ వేరే విధంగా ఉంటుంది. మనస్సులో మరి వాక్కుతో మరి శరీరంతో ఒక్కడిగా ఉండాలంటే చాలా కష్టం. ఏం చేయాలి అంటే రామానుజ మనకు దారి చూపించారు. ధర్మమా కామమా అంటే ధర్మానికే కామం, కామానికి ధర్మం కాదు. కామం కొరకు ధర్మాన్ని విడిచిపెట్టకూడదు అని చూపిస్తున్నారు. రాముడు కూడా తన చరిత్ర ఇదే మనకు ధర్మమే ముఖ్యం అని. అలాగే కృష్ణుడు కూడా ధర్మాభిరుద్ధ కామోస్మి అని, కృష్ణుడు ధర్మము కామము అయితే రెండు కలిసినట్టే నేనుంటాను, ధర్మ అవిరుద్ధమైన కామం అది ముఖ్యం అంటున్నాడు కృష్ణుడు. అది రెండు కలిసి లేకపోతే ధర్మాన్ని మొదటి స్థానంలో పెట్టి కామాన్ని తర్వాత అదుపులో తీసుకురావాలి అనే విషయాన్ని రాముడు, కృష్ణుడు, రామానుజుడు వీళ్ళందరూ మనకు చూపిస్తున్నారు. రామానుజుని యొక్క చరిత్రలో కూడా ధర్మాన్ని మొదటి స్థానంలో పెట్టి కామాన్ని రెండవ పక్షంలో పెట్టారు అనేది మనకు చరిత్ర కూడా తెలుస్తుంది. అయితే ఇది ఎలా తెలుస్తుందంటే రామానుజుల యొక్క వ్యాఖ్యానంగా వారిని చూస్తేనే సేవిస్తేనే మనకు బోధపడుతుంది. కావున ధర్మాన్ని ఎల్లప్పుడూ మొదటి స్థానంలో పెట్టి దాని అదుపులో దానికి అనుగుణంగానే కామాన్ని పెట్టుకుంటే అది కట్టులో వస్తుంది, మన కట్టుబాటులో వస్తుంది, మన అదుపులో వస్తుంది అని ఈ ఒక శ్లోకంలో మనకు వేదాంత దేశులు తెలియజేస్తాం. శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.